భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఉగ్రవాద శిబిరాలపై దాడిని ప్రారంభించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. స్కాల్ప్ మిసైళ్లు, హామర్ బాంబులు, స్కై స్ట్రైకర్ డ్రోన్లు 23 నిమిషాల పాటు సాగిన ఈ యొక్క దాడిలో 70 మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పొచ్చు. పాకిస్తాన్ ఈ దాడులను యుద్ధ చర్యలుగా పేర్కొంది. ఐక్యరాజ్య సమితి, అమెరికా, చైనా, రష్యా వంటి దేశాలు ఇరు దేశాలను సంయమనం పాటించమని పేర్కొంది. Including avoiding confrontation that could have serious consequences and the need for de-escalation. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పిందని మనం చెప్పొచ్చు. భారత ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ చాలా గొప్ప ఆపరేషన్ అని చెప్పొచ్చు. మన దేశంలో మహిళలు అమ్మలుగా, అక్కలుగా, జవానులుగా దేశాన్ని కాపాడుతున్నారు. భారత సైన్యం నిర్వహించిన ఒక చరిత్రాత్మకమైన ఆపరేషన్ అని చెప్పొచ్చు ఆపరేషన్ సింధూర్. వందే మాతరం, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.